చేరువుతున్న సందర్భం లోపల కొంతమందికి 6 గ్యారంటీలు ఇంకా రాలేవు. ఎందుకోసము అని అంటే మనం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు చాలా మంది అందులోపల తప్పులు చేస్తున్నారు. ఏమంటే దాదాపుగా ప్రతి ఆడబిడ్డకు ఇక్కడ నుంచి రాష్ట్రమంతా ప్రయాణించడానికి బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది. అట్లనే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఫ్రీ కరెంట్ అని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 200 యూనిట్లు అంటే దాదాపుగా పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. 200 యూనిట్లు కరెంటు కాల్చుకుని ఇంకా చాలా మంది ఏంటంటే మాకు 180 యూనిట్లు 190 యూనిట్లు వచ్చినా కానీ కరెంటు ఫ్రీ వస్తలేదని అంటారు. దానికి సంబంధించి దరఖాస్తు చేసినప్పుడు వాళ్ళు అడిగిన వివరాలు ఏవైతున్నాయో మనం కరెంటు బిల్లు జిరాక్స్ కానీ మనది ఏదైతే ఆధార్ కార్డు కానీ మన మీటర్ నెంబర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందులోపల మెన్షన్ చేస్తే ఖచ్చితంగా 200 యూనిట్ల వరకు కరెంటు మనకు ఫ్రీ వస్తుంది. అందులోపల మనం ఇచ్చిన వివరాల లోపల ఏవైనా కరెక్ట్ లేకపోతే అది రాకపోతే ఖచ్చితంగా మనం ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మన గ్రామం లోపల ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అది కరెంటు బిల్ రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు లోపల వాళ్ళు అడిగిన వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలి. అట్లనే 500 రూపాయలకు మనకు సిలిండర్ ఇస్తుంది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపుగా మనకు 1000-2000 బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి ఉంటుండే. ఇప్పుడు 500 రూపాయలకు సిలిండర్ అంటే ఈ సిలిండర్ రాని వాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే మాకు రాలేదని చెప్తుండ్రు. కానీ దానికి ఏం చేయాలంటే కేవైసీ చేయాలి. కేవైసీ అంటే మన ఖచ్చితంగా మన ఆఫీస్ ఏదైతే ఉందో సిలిండర్ ఆఫీస్కి వెళ్ళి మన ఆధార్ కార్డు, మన బ్యాంక్ అకౌంట్, మనం ఒక ఫోటో తీసుకుపోయి ఇచ్చినట్లయితే అక్కడ వాళ్ళు ఇచ్చిన వివరాలు నమోదు చేసి సంతకం చేసినట్లయితే మనకు 500 రూపాయలకు సిలిండర్ వస్తుంది. అంటే ఇవన్నీ మీకు అవగాహన కల్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. అంటే ఎవరికైతే ఈ 6 గ్యారంటీలు ప్రభుత్వం నుంచి ప్రవేశపెట్టిన పథకాలు రాలేదో వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే ఈ సమగ్ర కుటుంబ సర్వే, కులగణన సర్వే చేపట్టింది. ఆ చేపట్టినప్పుడు మన వివరాలు వాళ్ళకి ఖచ్చితంగా మనకి ఏ ప్రభుత్వం నుంచి మనకి ఏమన్నా మనకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా లేదా, ఇంకా ఏమన్నా మనకు ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరిందా లేదా, వాళ్ళ వివరాలు అడిగినప్పుడు ఖచ్చితంగా మన వివరాలు ఇచ్చినట్లయితే మనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి వస్తుంది. వాళ్ళ వివరాలు దాచి మనం గోప్యంగా ఉంచినట్లయితే ఇప్పుడు రుణమాఫీ అయితే ఏదైతే ఉందో దాదాపు 2 లక్షల వరకు రుణమాఫీ అయింది. కానీ వాళ్ళు ఖచ్చితంగా ఎంపీడీ ఆఫీస్ లో సంప్రదించి ఎందుకోసం కాలేదు బ్యాంక్ అధికారులను కలిసి అడగాలి. ఎందుకంటే మనం 2 లక్షల రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏదైతే వడ్డీ అయితే ఏదైతే కట్టినట్లయితే మనకు ఖచ్చితంగా 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుంది. కానీ వాళ్ళు ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి, వివరాలు తెలుసుకొని ఏది కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనకు 6 గ్యారెంటీలు అర్హులైతే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పథకాలు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒక పాట ఉంటది. మిత్రుడు రాజేంద్ర గారి లోపల ఒక పాట అన్నలారండి అదిగో మన పల్లెలకు కొత్త వెలుగు తెచ్చే చెల్లెలారండి అదిగదిగో పథకాలతో ప్రజాపాలన వచ్చే అన్నలారండి అదిగదిగో పథకాలతో ప్రజాపాలన వచ్చే అన్నలారండి అదిగో మన పల్లెలకు కొత్త వెలుగు తెచ్చే చెల్లెలారండి అదిగో మన పల్లెలకు కొత్త వెలుగు తెచ్చే చెల్లెలారండి ఇందిరమ్మ రాజ్యంతో ఇగురమైన పాలనతో మరువలేని మమతలను మన గడపలో నిలిపింది అదిగదిగో అదిగదిగో పథకాల ప్రజాపాలన వచ్చే అన్నలారండి అదిగో మన పల్లెలకు కొత్త వెలుగు తెచ్చే చెల్లెలారండి ఆర్టీసీలో ఆధారు కార్డుతోనే రాష్ట్రమంతా తిరిగేలా పథకము తెచ్చే ఆరిపోయే దీపముతో చిన్న చీకటి అలిమిన గుడిసె గుండెలోన కొత్త వెలుగులు చిమ్మే కడుపేదల బతుకు మార్చి కొత్త చరితకు నాందిగా నిలిచి గెలిచను చూడు అమ్మలాంటి సర్కారు అదిగదిగో పథకాల ప్రజాపాలన వచ్చే అన్నలారండి అదిగో మన పల్లెలకు కొత్త వెలుగు తెచ్చే
కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రజల కోసం, అర్హులైన పేదవాళ్ళ కోసం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి చేకూరకపోతే ఖచ్చితంగా అధికారులను అడగాలి, అడిగి తెలుసుకొని ఏ విధంగా మనకు రావాలి, మన అర్హులం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి లబ్ధి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంకొక కొత్త పథకం మొన్ననే ఏదైతే ఉందో గల్ఫ్ బాధితుల కోసం, గల్ఫ్ అన్నల కోసం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ఉపాధి కరువై గల్ఫ్ బాట బట్టి ఏజెంట్ చేతిలో మోసపోయి అప్పుల పాలై అక్కడ పని దొరకక జీవితం చిన్న భిన్నమైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఆ లిస్టు కూడా తయారు చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే నిల్వ నీడలేని పేదవాళ్ళు ఇంకా మన పల్లెల లోపల చాలా మంది ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఆలోచన చేసింది. మన నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయించింది. వాళ్ళ జాబితాను ఇంటింటికి సర్వే చేసి ఎవరైతే మనకు భూమి ఉందో ఆ భూమిని చూపించి అక్కడ ఫోటో తీసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అధికారులు వచ్చినప్పుడు మన వివరాలు కరెక్ట్ ఇచ్చినట్లయితే ఇందిరమ్మ ఇళ్లకు మనం అర్హులం అయితే ఖచ్చితంగా మనకి ఇందిరమ్మ ఇల్లు కూడా ఖచ్చితంగా వస్తుంది పేదవాళ్ళకి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం ప్రతి ఇంటికి ప్రతి గడపకు అర్హులైన వాళ్ళకు చేరువ కావాలని చెప్పి ఆలోచిస్తుంది. ఈ సందర్భంగా ప్రతి ఊరు లోపల ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇది తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ నిర్వహించడానికి సహకరించిన పంచాయతీ సిబ్బందికి, మనం విన్న రైతన్నలకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.